అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాకున్న క్రేజ్ తగ్గేది కాదు, మేము పని చేసే స్టైల్ ఆపేది కాదు అన్నట్టే పని చేసుకుంటా పోతున్నాడు మాజీ మంత్రి కేటీఆర్. ఓ అధికారం లేదు, పెద్ద పెద్ద బిజినెస్లు చేసే కంపెనీలు లేవు, అయినా కేటీఆర్ కు పనితనం ముందు చూపు తెలుసు కాబట్టే కావచ్చు కోయంబత్తూర్లో జరుగుతున్న ఎఫ్ఎంఏఈ నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ కాంపిటీషన్ కార్యానికి ముఖ్య అతిథిగా పిలిచిండ్రు. అధికారంలో సీఎం రేవంత్ రెడ్డిని దానికి పిలిస్తే ఏమన్నా ఫాయిదా ఉంటుందని పిలవాలే గాని ఏరి కోరి కేటీఆర్ని రమ్మన్నట్టున్నది. ఇక అక్కడికి పోయిన కేటీఆర్ క్రేజ్ చూడండి చిన్నగా లేదు, ఎదురు పడి చేతులు కలుపుడు, పూల గుత్తులు చేతులలో పెట్టి తోలుకపోవడు గొప్పగా చూసిండ్రు. ఫార్ములా ఈ పేరుతోనే అప్పట్లో డీజిల్ పెట్రోళ్లతోని కాకుండా కరెంటుతో నడిచే బండ్లను కార్లను తీసుకురావాలని నన్లాడిండు కదా. హాగో అది గుర్తించిండ్రు కావచ్చు అక్కడోళ్ళు, చాలా ముందు చూపున్న లీడర్ అనేది తలిచిండ్రు కావచ్చు. అంతేకాదు కేటీఆర్ సారు ఏడికి పోయినా చదువుకునే పిల్లలకు చక్కగా అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్ భాషలా ఇరగదీసి మాట్లాడతాడా. ఆయే ఒకళ్ళ కాడ నౌకరీ చేసుడు కాదు, నువ్వే నౌకర్లు ఇచ్చే స్థాయిలు ఉండాలని చెప్పేటోడా. ఆయే అందుకే కేటీఆర్ సార్ను కోయంబత్తూర్కు ముఖ్య అతిథిగా పిలుచుకున్నారు కావచ్చు. అవు చూడండి కేటీఆర్ సార్తోని దీపాలు వెలిగించిండ్రు. రాజకీయాలు చేసేటోళ్ళు ఎప్పటికీ చేస్తారు కావచ్చు కానీ కేటీఆర్ సార్ను చదువుకునే పిల్లలు భవిష్యత్తు గురించి ఆలోచన చేసేటోళ్ళు బాగా లైక్ చేస్తుంటారు. మరి చెయ్యరా? ఎక్కడో ఉన్న హైదరాబాద్ ఐటీ రంగాన్ని ఎంతో ఎత్తుకు తీసుకపోని పోయిండు. అందుకే కావచ్చు కేటీఆర్ సార్ అంటే గింతటి క్రేజు. ఏమంటారు?